హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లేవర్స్ ఆఫ్ సౌత్ ఇండియా. పచ్చిమామిడికాయతో పచ్చడి చేసుకొని తింటే చాలా యమ్మీగా ఉంటుంది. అందుకే ఈరోజు పచ్చిమామిడికాయతోటి ఎండుమిరపకాయ పచ్చడి చూపించబోతున్నాను. ముందుగా పాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసి దూరగా వేయించుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత 10 నుంచి 20 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కారాన్ని బట్టి వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని ఇవన్నీ వేయించి ఆరబెట్టి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. ఇవి ఆరేలోపు పచ్చిమామిడికాయ చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఆరిపోయిన ఎండుమిర్చి మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా పట్టుకొని కట్ చేసి ఉంచుకున్న పచ్చిమామిడికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి తిప్పుకోవాలి. అంతేనండి, పచ్చిమామిడికాయ పచ్చడి రెడీ.